వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి అలాగే బ్రేక్ఫాస్ట్ షో అభిమానులందరికీ ఏరువాక పౌర్ణమి మరియు సత్యనారాయణ స్వామి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఈరోజు మీకు కూడా ఒక మంచి 2 రెసిపీస్తో పాటు టిప్ కూడా తీసుకొచ్చాను. ఇంతకీ తీసుకొచ్చిన టిప్ ఏంటి? సమ్మర్ అంటే మామిడిపళ్ళు ఎక్కువగా దొరుకుతున్నాయి కదా. సో ఈ సమ్మర్లో మామిడిపళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే బాడీలో ఆర్బీసీ అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. సో బ్లడ్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే బయట నుంచి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మ్యాంగోస్ తీసుకోవడం వల్ల మన ఓన్ బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఆ బ్లడ్ కూడా పెరుగుతుంది. సో బ్లడ్ లేని వాళ్ళు బయట ప్రాసెస్కి వెళ్లకుండా మ్యాంగోస్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి. అండ్ అలాగే ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మన కిచెన్లో ఏ రెసిపీ చేసుకోబోతున్నాం. మనం ఈ వారం అంతా కూడా పొంగల్స్లో ఉన్న స్పెషల్స్ చూస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మీకోసం తీసుకొచ్చింది రవ్వ గీ పొంగలి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. సో ముందుగా రవ్వ గీ పొంగలి అంటే మనం రోజు బియ్యం నూక వాడుతున్నాం కదా. ఈరోజు అది కాకుండా ఉప్మా రవ్వ వాడుతున్నాము. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో గీ పొంగలి కదా, ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి వేడెక్కగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఇందాక చెప్పాను కదా మీకు, మామిడిపళ్ళు తినడం వల్ల ఐసైట్ బాగుంటుంది, అలాగే బాడీలో బ్లడ్ కూడా ఉత్పత్తి అవుతుంది అని. అండ్ అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఓవర్ వెయిట్ అంటే మనం బయట తినే ఫుడ్కి అన్వాంటెడ్ ఫ్యాట్స్ వల్ల వచ్చే వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ కూడా తగ్గిపోతుంది. అండ్ మెమరీ కూడా పెరుగుతుందంట మామిడిపళ్ళు వల్ల. తెలియకుండానే మనం ఎప్పుడూ తింటూ ఉంటాం సమ్మర్లో, కానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలీదు. సో బ్లడ్ ప్యూర్గా లేని వాళ్ళు అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మామిడిపండు తినడం అలవాటు చేసుకోండి. ఒకవేళ ముక్కల్లా తినలేకపోతున్నాము అంటే జ్యూస్ కూడా చేసుకొని తాగవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే జీలకర్ర, అలాగే మిరియాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా అల్లం, ఇప్పుడు కొంచెం ఇంగువ, జీడిపప్పు. ఇప్పుడు మనం ఇందులో స్ప్రౌట్స్ అంటే పెసలు వాడుతున్నాము. మీరు అంటే స్ప్రౌట్స్లో చాలా రకాలు ఉంటాయి కదా, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఏంటి అంటే మనం మొలకెత్తినవి తీసుకుంటాం కదా, సో ఎప్పుడు అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని నేను ఇలా తీసుకొచ్చాను. మీరు రెగ్యులర్గా మార్నింగ్ ఓట్స్ తీసుకున్నారనుకోండి, ఓట్స్తో ట్రై చేసుకోవచ్చు. అండ్ లేకపోతే కొంతమంది శనగలు కూడా మొలకెత్తినవి తింటారు, సో వాటితో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు రవ్వ, ఉప్మా రవ్వ, ఓకే మరో వేసాం కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఉప్మా రవ్వ అంటే మీ అందరికీ తెలుసు, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. కానీ ఇందులో మనకి పెసలు ఉన్నాయి కదా, వీటికి మాత్రమే కొద్దిగా టైం పడుతుంది. సో ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్, ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ చాలా సింపుల్ ప్రాసెస్, నేను డైలీ మార్నింగ్ మీకు పరిచయం చేసేవి. అండ్ చెప్పాను కదా, డైలీ చపాతీ, పూరి, దోశలు ఇవన్నీ అంటే మనకి టైం కూడా పడుతుంది, అలాగే ఎప్పుడు అవే తింటుంటాం. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తే మనకి టైం తక్కువగా పడుతుంది. చూస్తున్నారు కదా, పొంగల్కి మొత్తం అన్నీ ఒకేసారి వేసుకొని మనం దాన్ని అలా వదిలేస్తే దానిపైన చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి సింపుల్గా అయిపోయే రెసిపీస్ కూడా అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల ఒక కొత్త టేస్ట్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే మనకి చాలా ఈజీగా అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ టైం మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో రవ్వ వేస్తాం. సో నెక్స్ట్ టైం మీరు రైస్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక రెసిపీ సేమ్ దానిలాగా కాకుండా అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొన్ని మార్చి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇక్కడ మన పొంగల్ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ అయితే మనం పెట్టేద్దాం. ఓకే, సో ఇది కుక్ అయ్యేలోపు కొద్దిగా టైం పడుతుంది కదా. సో నేను ఇందాక చెప్పాను కదా మన ఉప్మాని అదే మన పొంగల్ని బాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అని. ఒకసారి కలుద్దాం. తీయగానే అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే జనరల్గా మనం ఉప్మా చేసుకునేటప్పుడు వస్తుంది కదా, సేమ్ అలానే వస్తుంది. ఎస్, రెడీ అయిపోయింది మన పొంగలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో సర్వింగ్ బౌల్, అండ్ డిష్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది మన రవ్వ గీ పొంగలి. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు రవ్వ గీ పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. రవ్వ గీ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెసలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం కొద్దిగా, జీరా 1 టీ స్పూన్, కాజు 6, మిరియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. రవ్వ గీ పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఇంగువ, జీడిపప్పు, పెసలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసి సరిపడా నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు కూడా వేసి ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రవ్వ గీ పొంగలి రెడీ. ఓకే, సో చూసారు కదండి రవ్వ గీ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మనం రెగ్యులర్గా బియ్యం నొక్కుతో చేసుకున్నాం, కానీ ఇవాళ మాత్రం ఉప్మా రవ్వతో చేసుకున్నాము. సూపర్ టేస్టీగా ఉంది. మనం పొంగల్కి చేసే ప్రాసెస్ చేసి ఉప్మా రవ్వని యాడ్ చేసాం. సో ఇటు ఉప్మా అలాగే పొంగలి ఈ రెండు కలిస్తే ఒక మంచి టేస్ట్ బయటకు వచ్చింది. డెఫినెట్గా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే. అండ్ ఇది చాలా ఈజీగా ఉంది. ఇందులో మనం పెసలు కూడా వేసుకున్నాం. అవి ఎంత ఎనర్జీ మీ అందరికీ తెలుసు. అండ్ సమ్మర్లో ఎనర్జీ ఎప్పుడు మనం లాస్ అయిపోతూ ఉంటాం కదా. కాబట్టి మార్నింగ్ ఇలాంటి రెసిపీ తీసుకొని బయటకు వెళ్తే మనం తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా చాలా ఎనర్జెటిక్గానే ఉంటాం. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను చేయబోయే రెసిపీ ఏంటి? ఇవాళ ఏరువాక పౌర్ణమి అలాగే సత్యనారాయణ స్వామి పూజ సందర్భంగా గోధుమ రవ్వతో ఒక మంచి స్వీట్ తీసుకొచ్చానండి. ఇంతకీ ఆ స్వీట్ పేరేంటి? గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. ఓకే, సో గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్ ఎలా తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం గోధుమ రవ్వని పాలలో వేసి బాగా ఉడికించుకోవాలి. సో దానికి స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దీంట్లో గోధుమ రవ్వ వేసుకుందాం. అండ్ పారేజ్ అంటే మీకు తెలిసిందే కదా, చాలా ఫ్రూట్స్తో కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇప్పుడు కోకోనట్ మిల్క్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో కొద్దిగా రవ్వ, కొద్దిగా పాలు, ఇందులోనే మనం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలి.
పాలు వేసాం కదా, ఇప్పుడు కొబ్బరి పాలు, ఓకే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం యాడ్ చేసిన గోధుమ రవ్వ మొత్తం ఈ పాలల్లో అలాగే కొబ్బరి పాలల్లో కూడా బాగా ఉడుకుతుంది. సో దట్ ఆ గోధుమ రవ్వకి ఫ్లేవర్స్ అన్నీ కూడా తగులుతాయి. సో మనం టేస్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ స్వీట్నెస్ కొద్దిగా తక్కువ అయినా మనకి ఈ కొబ్బరి ఫ్లేవర్ అలాగే పాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, సో లిడ్ పెట్టుకుందాము. అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా మ్యాంగోస్ వల్ల బ్లడ్ ఉత్పత్తి అవుతుంది అండ్ మెమొరీ కూడా చాలా ఉంటుంది అని. అలాగే మ్యాంగోస్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటి అంటే మన స్కిన్, అంటే మ్యాంగో ఎంతో ఎల్లోగా షైనీస్గా ఉంటుందో మన స్కిన్ కూడా మ్యాంగో తినడం వల్ల అంత షైనీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం అంటే సమ్మర్లోనే తింటుంటాం ఎందుకంటే అది అప్పుడే దొరికే ఫ్రూట్ కాబట్టి. సో అలా తీసుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే లైక్ చెట్టుకి పండని మామిడికాయలు ఉంటాయి కదా, అంటే బయట పండించి తీసుకొస్తుంటారు. అవి తినడం వల్ల చాలా డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు పడిన వర్షాలకి రాలిపోయిన పళ్ళు తినడం వల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు మ్యాంగోస్ తీసుకునేటప్పుడు జస్ట్ చెట్టుకి మాత్రమే పండిన పళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. వాటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ చెట్టుకి పండనట్లయితే దానివల్ల హెల్త్ హజార్డ్స్ కూడా చాలా ఉన్నాయి. సో తీసుకునేటప్పుడు కూడా కొంచెం కాన్షియస్గా తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మన గోధుమ రవ్వ పాలల్లో ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. సో నేను చెప్పాను కదా మన రవ్వని బాగా ఉడికించి పెట్టేసుకుంటాను పాలల్లో అని. సో ఒకసారి కలుపుదాం. ఓకే, ఎస్. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి ఎందుకంటే మనం నెక్స్ట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పొడి, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. అండ్ ఈ పొడి మనకి డైజెషన్లో కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా వాళ్ళు తినే రెసిపీస్లో ఎక్కువగా ఈ పొడిని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా షుగర్, నేను నార్మల్ షుగర్ యూజ్ చేయట్లేదు, బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి స్వీట్నెస్కి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత మీరు వేసుకోవచ్చు. అలాగే క్రాన్బెర్రీస్, ఇందులో నేను డ్రై ఫ్రూట్స్కి బదులు ఈ క్రాన్బెర్రీస్ యూజ్ చేశాను. క్రాన్బెర్రీస్తో చాలా కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం మనం. అండ్ క్రాన్బెర్రీస్ ఫ్లేవర్తో కూడా చాలా స్వీట్స్ చేసుకుంటుంటాము. సో ఇవాళ అయితే మనం ఈ స్వీట్ చేసుకోబోతున్నాం. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఎస్, రెడీ అయిపోయింది మన గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్. సో జనరల్గా చిన్నపిల్లలకి ఏంటంటే పారేజ్ మీరు ఒక ఫ్రూట్తో ఇస్తుంటారు కదా. ఈ మధ్య సీజన్ కాబట్టి మ్యాంగో పారేజ్, బనానా పారేజ్, పొటాటో పారేజ్ ఇలా ఇస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా పెద్దవాళ్ళు కూడా తినాలి అంటే ఇలా కోకోనట్ మిల్క్ యూజ్ చేసి క్రాన్బెర్రీస్ మంచి మంచి పెట్టేసి అండ్ బ్రౌన్ షుగర్తోని, రెగ్యులర్గా యూజ్ చేసే షుగర్ కాకుండా ఇలా బ్రౌన్ షుగర్తో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ పెద్దవాళ్ళు కూడా పారేజ్ని టేస్ట్ చేయొచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది మన పారేజ్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేశాను, మళ్ళీ సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సో సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. సో డిష్ అవుట్ చేసేసుకున్నాం కదా.
అండ్ ఎస్ రెడీ అయిపోయింది మన గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, క్రాన్బెర్రీస్ కొద్దిగా, పాలు 1 కప్పు. గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి గోధుమ రవ్వ వేసి పాలు, కొబ్బరి పాలు వేసి ఉడికించుకోవాలి. ఆ తరువాత దాల్చిన చెక్క పొడి, బ్రౌన్ షుగర్, క్రాన్బెర్రీస్ కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్ రెడీ. రైట్, సో చూసారు కదా మన పారేజ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ కదా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ రోజు మనం ఏదో ఒక హాట్ చేసుకున్నాం కానీ స్వీట్ చేసుకోలేదు. సో ఎండింగ్ ఇవాళ స్వీట్ చేసుకున్నాము. సో ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. జనరల్గా స్వీట్ అంటేనే బాగుంటుంది. అందులో మనం కొబ్బరి పాలు వేసాం కదా, నార్మల్గా వాటర్లో కాకుండా గోధుమ రవ్వని మనం పాలు అలాగే కొబ్బరి పాలలో ఉడికించుకున్నాం. నెక్స్ట్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాం. ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్రాన్బెర్రీస్, డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇందులో క్రాన్బెర్రీస్ వేసుకున్నాం కదా. ఓవరాల్గా అయితే ఈ స్వీట్ అదిరిపోయిందండి. జనరల్గా చేసుకునే పూజలకి పాయసం ఇలాంటివి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాంటి ఒక మంచి రెసిపీ కూడా ట్రై చేయొచ్చు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. చూసారు కదండి అమృతాహారం సెగ్మెంట్ లో నేను తయారు చేసిన గోధుమ రవ్వ కోకోనట్ మిల్క్ పారేజ్. ఒకవేళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకున్నా లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi లో కూడా చూడొచ్చు. అండ్ ఏ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. సో పండుగ సందర్భంగా పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా నాకు చాలా నచ్చాయి, చాలా కొత్తగా ఉన్నాయి, చాలా సింపుల్గా అయిపోయాయి. ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈ వారం అంతా కూడా మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మనం పొంగల్లో ఉన్న వెరైటీస్ చూసాము, అలాగే అమృతాహారం సెగ్మెంట్లో గోధుమ రవ్వతో ఉన్న వెరైటీస్ చూసాం. సో నెక్స్ట్ వీక్ కూడా ఇలాంటి మంచి మంచి వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.